రాజాది రాజాది జీరానే ఈ షాయి జీరా అంటారు. దీంట్లో నల్లగా ఉండే దొరుకుతుంది, అది వేసినా చక్కగా ఉంటుంది. ఈ షాయి జీరా చాలా మైల్డ్ ఫ్లేవర్ ఉంటుంది. మొగలాయి వంటల్లో ఎక్కువగా వాడతారు, కబాబులలో కూడా దీన్ని ఎక్కువగా వాడతారు. సో కొంచెం అంత ఫ్రై అయిన తర్వాత ఇందులో జీడిపప్పు బాదాం పప్పు వేసుకొని లైట్గా వేయించుకుందాం. ఈ జీడిపప్పు బాదాం పప్పు అయినా చక్కగా లైట్గా కలర్ రానివ్వాలి. మనం పాయసంలో కూడా వేసేటప్పుడు తొందరపడి చేయకండి, కొంచెం తక్కువ మంటలో మనం లైట్గా కుక్ చేసుకుందాం. ఎందుకంటే కొంచెం మాడిన జీడిపప్పు కానీ కిస్మిస్ కానీ మన పాయసాన్ని ఎలా పాడు చేస్తుందో ఒక మంచి పులావ్ని కూడా అలాగే పాడు చేసేస్తుంది. చూడండి ఎంతో జాగ్రత్తగా తక్కువ మంటలో నెయ్యి కిందికి వచ్చేలా పెట్టుకొని ఎలా జాగ్రత్తగా ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం సేపు ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఆ జీడిపప్పుకి ఆ పచ్చిదనం పోయి మంచి సువాసన వచ్చింది. ఎందుకంటే జీడిపప్పు మీకు తెలుసో తెలీదో కానీ జీడిపప్పుని ఆ పైన తొక్క తీయకపోతే మన కడుపుకి ఎంతో హానికరం. దాన్ని ఆ తీసిన తర్వాత ఇంకా పచ్చిగా ఉంటుంది. అందుకే జీడిపప్పు పైన ఏదైనా కొంచెం పొట్టు మీకు కనిపిస్తే దాన్ని తినకండి. తర్వాత దీన్ని కొంచెం అంత ఫ్రై చేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మన పిస్తా, కిస్మిస్ అలాగే మన చెర్రీలు ఇవన్నిటిని కూడా ఇందులో వేసేసుకుందాం. వేసుకొని లైట్గా టాస్ చేసుకుందాం. ఇప్పుడు మన పైనాపిల్ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఇందులో వేసేసుకుందాం. మన నేతిలో పర్ఫెక్ట్గా అవుతుంది. దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందాం. ఎందుకంటే బాస్మతి రైస్లో మనం చేసేటప్పుడు కొంచెం ఉప్పు వేసాము, కానీ ఇందులో కూడా వేస్తే బాగుంటుంది. ఇంకొకటి మన ఫ్రూటీ ఫ్లేవర్లో పుదీనా ఆకు చక్కగా వెళ్తుంది. అందుకని ఇందులో కూడా కొన్ని చూడండి, ఆకుని చాప్ చేయకుండా చేత్తో తుంచి మాత్రమే వేసుకున్నాను. అదేవిధంగా కొంచెం అంత కొత్తిమీర కూడా. దీంట్లో కొంతమంది కావాలంటే చిటికెడంతా పంచదార కూడా వేసుకుంటారు. నాకు అక్కర్లేదు. ఈ ఫ్రూట్లో నుంచి ఆ కిస్మిస్ ఆ డేట్స్ నుంచి వచ్చేది సరిపోతుంది. కొంచెం ఆ పుదీనాకు కొంచెం వేగిన తరువాత మనం ఈ ఉల్లిపాయలు ఏవైతే బ్రౌన్గా బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామో ఆ ఉల్లిపాయల్ని కూడా ఇలా వేసుకున్నాం. సరిపోయింది. వేసి దీన్ని స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మన రైస్ ఏదైతే చేసి పెట్టుకున్నామో రెడీగా ఉంది. దీన్ని చక్కగా దీనిపైన ఇలా వేసేసి ఒక్క మితుకు కూడా మన బాస్మతి రైస్ వేస్ట్ అవ్వకూడదు. ఎంతో చక్కగా పొడుగ్గా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని స్లైట్గా ఇలా స్ప్రెడ్ చేసుకొని ఎంతో పర్ఫెక్ట్గా ఇప్పుడు మన కుంకుమ పువ్వు నీళ్లు దీనిపైన కొంచెంగా జల్లేసుకుందాం. కుంకుమ పువ్వుని మరీ వేసి దాన్ని పొడిలా చేయలేదు, కొంచెం వేడి నీళ్ళు పోసి మాత్రమే తయారు చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ కట్టేసి దీనిపైన మనం మూత పెట్టేసుకుందాం. కొంచెం సేపు అయిన తర్వాత దాన్ని కలిపి తిందాం. రైస్ పర్ఫెక్ట్గా స్టీమ్ అయింది. ఆ పైనాపిల్లోని మంచి సువాసన మన రైస్కి కూడా వచ్చేసింది. చూడడానికి కూడా మంచి రంగు, అలాగే తినడానికి కూడా మంచి టేస్ట్. మనం ఉప్పు ఆ పైనాపిల్ ఉన్నప్పుడు వేసాం, దాంట్లో నుంచి కొంచెం తేమ బయటకు వచ్చింది. ఆ వేడిలోనే ఈ రైస్ అంతా పీల్చుకొని మన రైస్ మాత్రం కొంచెం కూడా విరగకుండా ఎంతో పర్ఫెక్ట్గా ఉంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.